కొంగ ఎండ్రకాయ కథ. ఒక పెద్ద చెరువులో ఒక కొంగ ఉండేది. కాలక్రమేణా ఆ చెరువులో నీళ్లు తక్కువయ్యాయి. చెరువులో చేపలు తగ్గిపోయాయి. ఆ కొంగకు చాలా ఆకలిగా ఉండేది. కాని తనకు తినడానికి ఏమీ దొరకడం లేదు. ఆ కొంగ ఆలోచించింది, ఇలా తినడానికి ఏమీ లేకుండా ఉంటే నేను సజీవంగా ఉండలేను. ఏదైనా తెలివిగా ప్లాన్ చేయాలి. కొంగకు ఒక పథకం పుట్టింది. అది ఒక కొండ మీద కూర్చుంది. చాలా ధార్మికంగా కనిపిస్తూ కళ్ళు మూసుకుని ఉండేది. చెరువులోని చేపలు, ఇతర జలజీవులు కొంగ దగ్గరకు వచ్చి అడిగాయి. ఏమిటి కొంగా, నువ్వు ఇలా కళ్ళు మూసుకుని ఉండడం, ఏమీ తినకపోవడం ఏమిటి? కొంగ సున్నితంగా చెప్పింది, నేను ఉపవాసం చేస్తున్నాను. దేవతలతో ప్రార్థన చేస్తూ జీవితం గడుపుతున్నాను. ఈ చెరువులో నీళ్లు తక్కువయ్యాయి. త్వరలోనే ఇక్కడి జీవులు అన్నీ మరణించబోతాయి. నేను వీటిని కాపాడే మార్గం కోసం దేవతలను ప్రార్థిస్తున్నాను. చేపలు భయపడిపోయాయి. మేము ఏమి చేయాలి కొంగా, మమ్మల్ని కాపాడవా? అని అడిగాయి. కొంగ దీనికోసం సిద్ధంగా ఉండే సమాధానం ఇచ్చింది. మీ అందరినీ కాపాడడానికి ఒక మార్గం ఉంది. ఈ చెరువు కంటే పెద్ద సముద్రం ఒకటి ఉంది. అక్కడ మీకు నీళ్లు చాలా ఉంటాయి. నేను ఒక్కొక్కరిని నా మోనల్లో వేసుకొని అక్కడకు తీసుకువెళ్తాను. చేపలు ఆనందంతో అంగీకరించాయి. కొంగ ఒక్కొక్క చేపను మోనలో తీసుకుని వెళ్తున్నట్లు నటించింది. కాని నిజానికి కొంగ ఆ చేపలను అడవి వెనకాల తీసుకెళ్లి తినేసేది. కొద్ది రోజుల తర్వాత ఒక తెలివైన ఎండ్రకాయ చేప కొంగను ప్రశ్నించింది. అక్కడ సముద్రం ఉందని చెబుతున్నావు. కాని ఎంతమంది చేపలు పోతున్నా ఒక్కరూ తిరిగి రాలేదు. నేను కూడా రావాలి. కాని ముందుగా ఆ సముద్రం నాకు చూపించు. కొంగకు ఆశ్చర్యమేసింది. కాని దానికి అంగీకరించింది. సరే, నీకు చూపిస్తాను. నా వీపు మీద ఎక్కు. ఎండ్రకాయ తెలివిగా కొంగపై ఎక్కింది. కాని అది కొంగను బలంగా పట్టుకుంది. కొంగ సముద్రానికి వెళ్తున్నట్లు నటించి మధ్యలోనే ఆగింది. ఎండ్రకాయ బలంగా కొంగను అడిగింది, ఇప్పటివరకు చేపలను ఏమి చేశావు? కొంగకు దొంగతనానికి భయమేసింది. అది ఎండ్రకాయ ముందు అంగీకరించి నిజం చెప్పింది. ఎండ్రకాయ కొంగను బలంగా పట్టుకొని నీళ్లలో పడేసింది. ఆ రోజు నుంచి ఆ చెరువులో చేపలు కొంగను నమ్మలేదు. కొంగకు దాని దౌర్జన్యానికి శిక్ష పడింది. నైతికం, ఇతరులను మోసగించగోరితే చివరకు తామే బలయ్యే ప్రమాదం ఉంటుంది.